అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత ప్రభుత్వ కూర్పులో బిజీగా ఉన్నారు. తన టీంను రెడీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భారతీయ మూలాలు ఉన్న పలువురికి కీలక పదవులు కట్టబెట్టారు ట్రంప్. ఈ క్రమంలో కీలక సంస్థకు భారత మూలాలు ఉన్న వ్యక్తిని డైరెక్టర్గా నియమించనున్నట్లు తెలుస్తుంది. అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు నూతన డైరెక్టర్గా జై భట్టాచార్య నియమించాలని ట్రంప్ భావిస్తున్నారు. రేసులో మొత్తం 3 వ్యక్తులు ఉండగా జై వైపు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. జై భట్టాచార్య స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్లో జై అసోసియేట్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్ఫోర్డ్లో ప్రస్తుతం ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజింగ్ డైరెక్టర్గాను ఉన్నారు. ట్రంప్ కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్ కెనడీని జై గత వారం కలిశారు. ఎన్ఐహెచ్ పై తన ఆలోచనలను ఆయనతో షేర్ చేసుకున్నారు. దీనికి కెనడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. దాదాపు $50 మిలియన్ విలువైన ఈ సంస్థ అమెరికా బయోమెడికల్ రీసెర్చ్ని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఇది అమెరికా వైద్య విభాగం కింద పనిచేస్తుంది. ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో సంస్కరణలు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భట్టాచార్య సరికొత్త సృజనాత్మక అంశాలపై ఎన్ఐహెచ్ దృష్టి సారించాలని వాదిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆ సంస్థలో పాతుకుపోయిన వారి పట్టు తగ్గించాలని చెబుతున్నారు. కెనడీ సారథ్యంలో హెచ్హెచ్ఎస్ ట్రంప్ కార్యవర్గానికి అత్యంత కీలకమైంది. ఇది అమెరికాలో వైద్య సేవలను చూస్తుంది.